అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకుంటాడు. ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ యూస్డ్ సెంటెన్సెస్ని మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్లోకి వెళ్ళేసి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్ రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకుంటాడు. అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకుంటాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ వాంట్స్ ఎవ్రీవన్ టు బీ లైక్ హిమ్. హీ వాంట్స్ ఎవ్రీవన్ టు బీ లైక్ హిమ్ అంటే అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకుంటాడు. మరి దీన్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకుంటాడు అనేది ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తే, ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకున్నాడు అనేది పాస్ట్ టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ లైక్ హిమ్. హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ లైక్ హిమ్. హీ వాంట్స్ ఎవ్రీవన్ టు బీ లైక్ హిమ్ అంటే అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకుంటాడు. హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ లైక్ హిమ్ అంటే అతను ప్రతి ఒక్కరూ అతనిలానే ఉండాలనుకున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంటుంది. ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అనుకుంటాడు అనే దానికి మనం వాంట్స్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ కోరుకుంటుంది, ఈ కోరుకోవడానికి మనం విష్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంటుంది. షీ విషెస్ ఎవ్రీవన్ టు థింక్ లైక్ హర్. షీ విషెస్ ఎవ్రీవన్ టు థింక్ లైక్ హర్ అంటే ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంటుంది. షీ విషెస్. అలానే దీన్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంది. సో ఇక్కడ షీ విష్డ్ ఎవ్రీవన్ టు థింక్ లైక్ హర్. షీ విష్డ్ ఎవ్రీవన్ టు థింక్ లైక్ హర్ అంటే ఆమె ప్రతి ఒక్కరూ ఆమెలానే ఆలోచించాలని కోరుకుంది. సో ఇలా ఏదైనా ఒక పని చేయాలని లేదా ఉండే విధంగా కోరుకునే సందర్భంలో ఈ విష్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాలి. థర్డ్ ఎగ్జాంపుల్. మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆలోచిస్తున్నారు. మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఆలోచిస్తున్నారు అనే దానికి మనం థింక్ అనే వర్డ్ అయితే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆశిస్తున్నారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆశించడానికి మనం హోప్ అనే వర్డ్ అయితే యూజ్ చేస్తాం. మేనేజర్ ఆశిస్తున్నారు. మేనేజర్ హోప్స్ దట్ వీ షుడ్ వర్క్ హ్యాపీలీ. ద మేనేజర్ హోప్స్ దట్ వీ షుడ్ వర్క్ హ్యాపీలీ అంటే మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆశిస్తున్నారు. ద మేనేజర్ హోప్స్ దట్ వీ షుడ్ వర్క్ హ్యాపీలీ. మరి దీన్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి? మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆశించారు. ఆశిస్తున్నారు అనేది ప్రజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తే, ఆశించారు అనేది పాస్ట్ టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆశించారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ద మేనేజర్ హోప్డ్ దట్ వీ షుడ్ వర్క్ హ్యాపీలీ. ద మేనేజర్ హోప్డ్ దట్ వీ షుడ్ వర్క్ హ్యాపీలీ అంటే మనం సంతోషంగా పని చేయాలని మేనేజర్ ఆశించారు. ఫోర్త్ ఎగ్జాంపుల్. టీచర్ ప్రతి విద్యార్థి తనలా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. టీచర్ ప్రతి విద్యార్థి తనలా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అనుకుంటారు, ఇలా అనుకునే సందర్భంలో మనం ఈ వాంట్ ఆర్ వాంట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. టీచర్ ప్రతి విద్యార్థి తనలా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. మరి దీని ఇంగ్లీష్లో ద టీచర్ వాంట్స్ ఎవ్రీ స్టూడెంట్ టు బి యాజ్ డిసిప్లైన్డ్ యాజ్ హీ ఈజ్. ద టీచర్ వాంట్స్ ఎవ్రీ స్టూడెంట్ టు బి యాజ్ డిసిప్లైన్డ్ యాజ్ హీ ఈజ్ అంటే టీచర్ ప్రతి విద్యార్థి తనలా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. సో ఇక్కడ యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ హీఈస్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆర్ యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ షీఈస్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బికాస్ టీచర్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు కాబట్టి. అండ్ దీన్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి? టీచర్ ప్రతి విద్యార్థి తనలా క్రమశిక్షణగా ఉండాలని అనుకున్నారు. ఈ అనుకున్నారు అనే దానికి మనం వాంటెడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ద టీచర్ వాంటెడ్ ఎవ్రీ స్టూడెంట్ టు బి యాజ్ డిసిప్లైన్డ్ యాజ్ హీ వాజ్ ఆర్ యాజ్ డిసిప్లైన్డ్ యాజ్ షీ వాజ్. ఇక్కడ మనం వాజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పాస్ట్లో అనుకున్నారు కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. అందరూ తమలాగా కష్టపడాలని వారు ఆలోచిస్తున్నారు. అందరూ తమలాగా కష్టపడాలని వారు ఆలోచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆలోచించడానికి మనం థింక్ అనే వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దే థింక్
ఎవ్రీవన్ టు వర్క్ హార్డ్ లైక్ దెమ్. దే థింక్ ఎవ్రీవన్ టు వర్క్ హార్డ్ లైక్ దెమ్ అంటే అందరూ తమలాగా కష్టపడాలని వారు ఆలోచిస్తున్నారు. మరి దీన్ని పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి? అందరూ తమలాగా కష్టపడాలని వారు ఆలోచించారు అంటే పాస్ట్లో ఆలోచించారు. దే థాట్ ఎవ్రీవన్ టు వర్క్ హార్డ్ లైక్ దెమ్. దే థాట్ ఎవ్రీవన్ టు వర్క్ హార్డ్ లైక్ దెమ్ అంటే అందరూ తమలాగా కష్టపడాలని వారు ఆలోచించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.